గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. చూడండి, జూలై 12 తర్వాత 16,347 పోస్టులకు మరి నోటిఫికేషన్ వెలువడనుంది. 2 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు ముగిసిన తర్వాత పోస్టుల భర్తీ చేపట్టనున్నారు. చంద్రబాబు సీఎంగా బాధ్యతలు చేపట్టాక తొలి సంతకం మెగా డిఎస్సి ఫైల్ మీదనే చేశారు. దీంతో పాత డిఎస్సిని కొత్త ప్రభుత్వం రద్దు చేసింది. గతంలో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు మళ్ళీ అప్లై చేసుకోవాల్సిన అవసరం ఉండదు. కొత్తగా ఏ జిల్లాకైనా దరఖాస్తు చేసుకోవాలంటే మాత్రం అవకాశం కల్పిస్తారు. దీనికి సంబంధించిన విధి విధానాలపై త్వరలోనే నిర్ణయం తీసుకోనున్నారు. మరి ఈ ఏడాది డిసెంబర్ 31లోగా నియామక ప్రక్రియ పూర్తి చేయాలని మరి సిఎస్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. మరి మొత్తం పోస్టుల్లో 7,725 స్కూల్ అసిస్టెంట్లు, 6,371 ఎస్జిటీలు, 1,781 టీజీటీలు, 286 పీజీటీలు, 52 ప్రిన్సిపల్స్, 132 పీఈటీలు ఖాళీగా ఉన్నట్లు ప్రభుత్వం పేర్కొంది. చూడండి ఫ్రెండ్స్, మరి డిఎస్సి నోటిఫికేషన్ త్వరలోనే వెలువడే విధంగా ఉంది. కాబట్టి అందరూ కూడా డిఎస్సికి సంబంధించినటువంటి మెయిన్ న్యూస్ కాబట్టి అందరూ కూడా చదువుకోవడానికి ప్రయత్నించండి.